Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో ఈరోజు మనం ఈ వీడియోలో FA1 సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే తెలుగు అయింది, హిందీ కూడా అయింది. ఇప్పుడు మనం పిఎస్కి సంబంధించి అసలు ఏం చదువుకోవాలి, సో ఏ లెసన్ నుంచి ఏం చదువుకోవాలి అంతా బల్క్గా ఒక చోటకి తీసుకురావడం జరిగింది. నీట్గా చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీరు ఇంపార్టెంట్ అనుకుంటారో లేదంటే ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అనుకుంటారో ఏదైనా సరే మీ ఇష్టం. ఏదేమైనప్పటికీ కూడా మనం పిఎస్లో ఏం చదువుకోవాలి, FA1 ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావడానికి మనం ఏం చేయాలి, ఈ FA1 ఎగ్జామ్ ద్వారా పబ్లిక్లో ఎన్ని మార్కులు కవర్ అవుతాయి, సో మనం ఎంత సీరియస్గా ఈ FA1 ఎగ్జామినేషన్ని పర్టికులర్గా ఈ రిగార్డింగ్ పిఎస్ని మనం సీరియస్గా తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. ముఖ్యంగా మీరు ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ని చూస్తూ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 10th క్లాస్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, ధైర్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఒకసారి FA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10th క్లాస్ 2026-2027. ఇంపార్టెంట్ అసలు ఏం చదువుకోవాలో వెళ్ళే దానికంటే ముందు మనకి FA1 ప్యాటర్న్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఒక 7 మార్క్స్ మనకి 1 మార్క్స్ అడగొచ్చు. అంటే 7 1 7 1 మార్కులు అనేవి మనల్ని 7 అడగొచ్చు అనమాట. ఓకేనా? జాగ్రత్తగా వినండి అది. నెక్స్ట్ 2 మార్క్స్ అనేవి ఒక 4 అడుగుతారు. 2 మార్క్స్ అనేవి ఒక 4 అడుగుతారు. నెక్స్ట్ 4 మార్క్స్ అనేవి 3 అడుగుతారు. 4 మార్క్స్ అనేవి 3 అడుగుతారు. 8 మార్క్ అనేవి 2 అడుగుతారు, 1 రాయాలి. ఓకేనా? ఇది మేబీ మనకి FA1కి ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకేనా? అయితే ఒక విషయం చెప్తాను, పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి పిఎస్ అనేది సబ్జెక్టు 50 మార్కులకి జరుగుతుంది. 50 మార్కులకి పిఎస్, 50 మార్కులకి NS, రెండు కలిపి 100 మార్కులకి జరుగుతుంది సైన్స్ పేపర్. ఈరోజు మనం పిఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిఎస్ అనేది 50 మార్కులకి జరిగితే ఇప్పుడు FA1కి మనకి 3 లెసన్లు సిలబస్గా ఉన్నాయి. 1వ లెసను, 2వ లెసను, 9వ లెసను. ఓకేనా? ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఈ 3 పాఠాలు కూడా మనకి FA1కి సిలబస్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ 3 పాఠాలని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు పబ్లిక్లో 30 మార్కులు వస్తాయి. ఎంతకి? 50కి. అంటే నువ్వు ఆగస్టులో ఉండగానే పిఎస్ అనే సబ్జెక్టుకి సంబంధించి నువ్వు 30 మార్కులు చదివేస్తూ ఉంటే ఇంకా ఎన్ని మార్కులు చదవాలి? 50కి 50 రావాలంటే ఇంకో 20 మార్కులు. ఇంకొక 20 మార్కులు నువ్వు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 6 నెలల్లో 20 మార్కులు చదువుకోవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఇంపార్టెంట్ వైజ్గా మనం 50కి 50 సాధించడం పెద్ద కష్టమేం కాదు. పిఎస్లో చాలా ఈజీ. అయితే లాస్ట్ ఇయర్ పేపర్ చూసిన తర్వాత పబ్లిక్ పేపర్ కొంచెం కంగారు అయితే పుట్టుకుంది అందరికీ. మనకి ఎప్పుడు కూడా ఇద్దరు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో మొన్న మ్యాథ్స్ బాగా ఇచ్చాడు. పిఎస్ అనేది కొంచెం 1 మార్క్స్ 2 మార్క్స్ దగ్గర ఖచ్చితంగా నొక్కడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ వెళ్ళిపోయాడు కాబట్టి మనకి లాట్ ఆఫ్ టైం ఉంది. మామూలుగా అయితే చూడండి, ఇప్పుడే 30 మార్కులకి మనం చదివేస్తున్నాం. సో ఇంపార్టెంట్ వైజ్గా అన్నీ వెళ్ళిపోతే ఇంకొక 1 మంత్ వెచ్చిస్తే 20 మార్కులు కూడా అయిపోతే 50కి 50 వచ్చేసినట్టే ఇంపార్టెంట్ చదువుకుంటే. ఇప్పుడు నేనేమంటున్నాను, సో పిఎస్ అనేది ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరు బేసిక్స్ నుంచి కూడా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్కి పోయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలే.
అటు జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ నీట్లో కానీ ఈఏపీ సెట్లో కానీ దేంట్లో అయినా సరే ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కీలక పాత్ర పోషిస్తాయి మార్కులు. కాబట్టి మీకు సబ్జెక్ట్ అనేది మీరు ఇప్పుడే పెంచుకోవాలి, చాలా టైం ఉంది. సో మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్కి వెళ్ళి మీ డౌట్లన్నీ సందేహాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకుంటూ మీ సార్ వాళ్ళ దగ్గర నుంచి మీరు నాలెడ్జ్ని రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. రకరకాలుగా మీరు చదవాలి, అంటే ఒకే వింగ్లో కాకుండా ఒకే ప్రాసెస్లో మోస పద్ధతిలో కాకుండా 360 మీరు థింక్ చేయాలి. ఒక క్వశ్చన్ని ఎలా వాడు మార్చిచ్చుకున్నా 360 మీరు థింక్ చేయగలిగితే, 360 డిగ్రీస్లో మీరు చదవగలిగితే వాడు ఎలా ఇచ్చుకున్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్పై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. లేదనుకోండి నువ్వు చదివే క్వశ్చనే కొంచెం తిప్పి అటు ఇటు ఇచ్చాడనుకోండి అప్లికేటివ్గా వదిలేస్తాం ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటానంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, కొంచెం నాలెడ్జ్ని సంపాదించడానికి టెక్స్టువల్ బేసిస్ సంబంధించి మొత్తం అంతా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎలా చదువుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్లు చదవాలి, నా సైడ్ నుంచి నా తరఫు నుంచి 100% నేను కూడా మీకు ప్రయత్నం చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. అలాగని నా మీదే ఉండిపోకుండా మీరు కూడా ఖచ్చితంగా మీ ఓన్ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫోకస్ 100% పెట్టి వినాలి, రన్నింగ్ నోట్స్ రాయాలి. అర్థమవుతుందా? సో ఈ లెసన్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు బాగా చదువుకుంటే 30 మార్కులు వచ్చేస్తాయి మీకు పబ్లిక్లో. ఓకే, సో ఇది విషయం వచ్చేసి. అండ్ 4 మార్క్స్ ఏదైతే ఉన్నాయో మనకి పిఎస్లో 3 వస్తాయి, 4 మార్క్స్, 3 4 are 12. ఆ 4 మార్క్స్ల యొక్క సిలబస్ కూడా అంటే ఏ లెసన్ నుంచి వస్తున్నాయో ఆ లెసన్లు ఇప్పుడే మనకి సిలబస్గా ఉన్నాయి. 2 4 మార్కులు ఏమో మనకి యాసిడ్స్ బేసిస్ నుంచి వస్తూ ఉంటే ఇంకో 2 4 మార్కులు ఏమో లైట్ రిఫ్రాక్షన్ నుంచి వస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ 4 చెప్పాను నేను ఇక్కడ. అంటే ఒకటి మనకి చాయిస్ ఇస్తాడు, డయాగ్రామ్, అందులోంచి డయాగ్రామ్, ఇందులోంచి డయాగ్రామ్. సో ఒకటి తీసేస్తే 2 థియరీ రాయాలి, ఒక డయాగ్రామ్, మొత్తం 3 4 మార్కులు మనం రాయాలి. అవి కూడా ఇక్కడే ఉన్నాయి మనకి. అర్థమైందా? 3 2 మార్కులు రాయాలి, ఒక 2 మార్క్ కవర్ అయిపోతుంది. 8 1 మార్కులు రాయాలి పబ్లిక్లో, ఇప్పుడు 5 కవర్ అయిపోతున్నాయి. 3 8లు రాయాలి మనం పబ్లిక్లో, ఇప్పుడు ఒక 8 కవర్ అవుతుంది. ఓకేనా? ఇలా క్యాలిక్యులేటెడ్గా చదువుకుంటే మనకి ఎంత చదివాము, ఇంకా ఎంత చదవాలి, మనం ఎన్ని మార్కులు సాధించవచ్చు అనే అనాలిసిస్ మీరు కూడా చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడు కూడా ఈ కన్స్ట్రక్టివ్ మూడ్లో మీరు ఆలోచించండి. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి జాగ్రత్తగా గమనిస్తే ఇందులోంచి ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ మనకు పబ్లిక్ వెయిటేజ్ ఉంది. అయితే నేను ఇంకొక మాట చెప్పాలి మీకు, 2 మార్క్స్ అనేవి మేబీ ఒక 4 అడగొచ్చు అని చెప్పాను FA1కి. ఎక్కడా చూసుకుంటే 2 మార్క్ వెయిటేజ్ లేదు ఇక్కడ. యాసిడ్స్ బేసిస్ ఒక 2 మార్క్ వెయిటేజ్ లేదు. కేవలం ఒకే ఒక 2 మార్కు లైట్ రిఫ్రాక్షన్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు 4 2 మార్కులు ఈ లెసన్లో నుంచి చేస్తాడా సార్ FA1లో అంటే నో. వెయిటేజ్ లేనప్పటికీ కూడా వెయిటేజ్లు అనేవి 100% స్కూల్ ఎగ్జామినేషన్, FA1 SA1 లాంటి ఎగ్జామినేషన్లో ఫాలో అవ్వడు. కాబట్టి వాడు 2 మార్క్ ఇగో ఇందులోంచి అడగొచ్చు, ఇదిగో ఈ లెసన్లోంచి అడగొచ్చు, ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. వాడు ఎక్కడి నుంచి అడిగినా కూడా సిలబస్లో నుంచి మనము క్వశ్చన్ చేయడానికి సరిపోం. కాబట్టి మార్కులు కావాలంటే వెయిటేజ్ కాకుండా రిమైనింగ్ కూడా చదువుకోవాలి. లేదంటే మాకు అవసరం లేదు సార్, పబ్లికే మాకు ఇంపార్టెంట్, ఇక్కడ మార్కులు తగ్గినా పర్వాలేదు అనుకుంటే దట్స్ అప్ టు యూ. ఓకేనా? సో చూడండి ఒకసారి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి 8+1 ఉంది మనకి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కాంబినేషను అంటాడు, డికంపోజిషను, డిస్ప్లేస్మెంటు, డబుల్ డిస్ప్లేస్మెంటు. ఈ 4గింటి గురించి కూడా మనం డెఫినేషన్స్ రాసి నీట్గా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ 1 కానీ 2 కానీ రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది SSS క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో బాగా చదవండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రేపు FA1 ఎగ్జామినేషన్కి నా గెస్సింగ్ ఏంటంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంది. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో కూడా డైరెక్ట్గా వాడు ఇంబ్యాలెన్స్ ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమంటాడు, లేదా కెమికల్ నేమ్స్ ఇచ్చేసి కెమికల్ నేమ్స్కి మనం కెమికల్ ఫార్ములా రాసి బ్యాలెన్స్ చేయమంటాడు. ఎలాగైనా అడిగే అవకాశాలు ఉన్నాయి. రెండు వెర్షన్స్ ఉన్నాయి, 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఆ 2 వెర్షన్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వగలగాలి. ఓకేనా? సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంకా SSS అనుకోండి, ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు ఇంకొకటి ఉంది ఇక్కడ, డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇది కూడా SSS.
అయితే దీన్ని మీరు సెపరేట్ క్వశ్చన్గా ఏం భావించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు కదా, అందులో మీరు డిస్ప్లేస్మెంట్ చదువుతారు, డబుల్ డిస్ప్లేస్మెంట్ కూడా చదువుతారు. దాన్ని మీరు డిఫరెన్స్ రూపంలో రాయాలి అంతే ఈ క్వశ్చన్. అర్థమైందా? సో ఈ మూడింటిలో కూడా ఒకటి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ వాడు ఈ మూడు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ర్యాన్సిడిటీ, కొరోజన్ అనేవి ఇస్తాడు. ఇది డబుల్ స్టార్గా ఉంది మనకి. ర్యాన్సిడిటీ అండ్ కొరోజన్ చదువుకోవాలి, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఆక్సిడేషన్, రిడక్షన్, ఇది కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆక్సిడేషన్, రిడక్షన్ డబుల్ స్టార్. అండ్ ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్ సింగిల్ స్టార్. ఇది ఈ లెసన్ నుంచి మీరు ప్రిఫరెన్స్ వైజ్గా మీరు చదువుకోండి. ఏవైతే ట్రిపుల్ స్టార్లు ఉన్నాయో అవి 100% మీకు వచ్చి ఉండాలి. అండ్ ఏవైతే డబుల్ స్టార్లు ఉన్నాయో 100% అవి కూడా మీరు వచ్చి ఉండాలి. అండ్ సింగిల్ స్టార్ ఉన్నవి అవి అప్ టు యూ, టైం ఉండడాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకేనా? సో ఈ లెసన్ నుంచి ఇంతే. అండ్ 1 మార్కులు ఏదైతే ఉన్నాయో ఆ 1 మార్కుల గురించి, 2 మార్కుల గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను, వీడియో లాస్ట్లో. ఓకేనా? ఇది విషయం వచ్చేసి. నెక్స్ట్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్లోంచి 2 4లు 2 1లు ఉన్నాయి. 1ల గురించి నేను ఇప్పుడు మాట్లాడను, లాస్ట్లో మాట్లాడతాను ఆ 1లు ఏంటనేది. సో 4ల గురించి మాట్లాడదాం. సో ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. ఓకే, అంటే వీడు ఇలా అడగట్లేదు డైరెక్ట్గా క్వశ్చన్, మనకి ఇలా ఇచ్చాడు. కానీ అంటే వాషింగ్ సోడా యొక్క ఇంపార్టెంట్ యూజెస్ మీకు తెలియాలి, బేకింగ్ సోడా యొక్క ఇంపార్టెంట్ యూజెస్ మీకు తెలియాలి. అయితే వాడు మీకు రీసెంట్గా మనకి పేపర్లు వచ్చాయి కదా, మోడల్ పేపర్స్ వచ్చాయి మనకి, ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్. అందులో చాలా డిఫరెంట్గా అడిగాడు ఈ క్వశ్చన్ని. ఒక 2 వ్యక్తులను తీసుకున్నాడు. రాజు అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాషింగ్ సోడా అనేది కేక్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుద్ది అని అంటున్నాడు. అండ్ బేకింగ్ సోడా అనేది సంథింగ్ ఏదో దానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. అయితే వాళ్ళ అక్క ఒప్పుకోవట్లేదు, డిసగ్రీ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రాజు అనే అబ్బాయికి సపోర్ట్ చేస్తారా, వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలని నీకు తెలియాలి అంటే ఫస్ట్ నీకు వాషింగ్ సోడా ఎందుకు ఉపయోగిస్తారో తెలియాలి, బేకింగ్ సోడా ఎందుకు ఉపయోగిస్తారో తెలియాలి. అవి ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలియకుండా వాటి అప్లికేటివ్ ఆన్సర్స్ మీరు చేయలేరు. కాబట్టి అలా కూడా అడుగుతున్నాడు. కాబట్టి మీరు 360 డిగ్రీస్లో ప్రిపేర్ అవ్వమనేది అందుకనే. సో జాగ్రత్తగా ఊరికనే బట్టి పడేసి పోదాం, వాషింగ్ సోడా యూజెస్ అంటాడు, 4 రాసేస్తే 4 మార్కులు అయిపోయింది కదా అనుకోవచ్చు. నో, అలా ఎప్పుడు చేయొద్దు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. రెండో క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. నేను మరీ చెప్తున్నాను, వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి, బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? 100% అడుగుతాడు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్తో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా. ఓకేనా? అంటే ఇవి 4 రకాలుగా అడగవచ్చు అడిగితే, లేదంటే 2గా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్? ఓకేనా? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్, 4th వన్, ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఏ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్. మొత్తం ఇలా ఉంటుంది. ఈ క్వశ్చన్ పూర్తిగా రాయలేదు నేను, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఫ్రెష్ మిల్క్ హ్యాజ్ ఏ pH ఆఫ్ 6 అనే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ ద ఫ్లో ఆఫ్ యాసిడ్ రైన్ ఇంటూ ఏ రివర్ మేక్ ద సర్వైవల్ అనే క్వశ్చన్ కూడా చదవాలి. 7వది, వై డస్ టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH డాష్ అని ఉంటుంది. అంటే ఇంకా రాయలేదు నేను క్వశ్చన్. వై డస్ టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH, అంటే pH పలానా దగ్గర నుంచి మేబీ 55 ఎంతో ఉంటుంది, అక్కడి నుంచి టూత్ డికే వస్తుంది ఎందుకు అన్నట్టుగా క్వశ్చన్ అది. నెక్స్ట్ 8th వన్, ఏ స్టూడెంట్ ఫైండ్ ద pH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 3. ఒక సొల్యూషన్ యొక్క pH స్టూడెంట్ 3గా కనుగొన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూస్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి యాక్షన్ ప్లాన్లో. నెక్స్ట్ 9th వన్, రైట్ అన్ యాక్టివిటీ టు షో దట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇన్ సాల్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ యాక్టివిటీ అనేది ఏం చేశాడంటే మనకి లాస్ట్ టైం ఎస్ఐ క్వశ్చన్గా ఉండేది 8 మార్క్స్కి. అఫ్కోర్స్ చిన్నదే ఉంటుంది, కానీ ఇది 8 మార్క్స్కి లాస్ట్ టైం అడిగేవాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పబ్లిక్లో ఇచ్చాడు ఇది యాక్టివిటీ 8 మార్క్స్లో. అయితే దాన్ని ఇంపార్టెంట్ కాబట్టే ఇందులోంచి 8 మార్క్ వెయిటేజ్ లేదు. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు వదిలేయడం అని చెప్పేసి 4 మార్కుల్లోకి నెట్టుకొచ్చాడు దీన్ని ఇంపార్టెంట్గా. కాబట్టి ఇది లాస్ట్ యాక్టివిటీ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. క్రిస్టలైజేషన్ ఇన్ సాల్ట్స్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇన్ సాల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి.
నెక్స్ట్ వారధి బ్యాచ్ వాళ్ళని ఆల్రెడీ నేను ప్రిపేర్ చేయించేసాను, బట్ వద్దని చెప్పాను. బట్ ఈ క్వశ్చన్ మాత్రం అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ యాక్టివిటీ, మిగతా యాక్టివిటీస్ వదిలేసేయండి, కానీ ఈ యాక్టివిటీ మాత్రం అందరూ చదవాలి. నెక్స్ట్ ఈ 9 క్వశ్చన్లు కూడా థియరిటికల్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్. ఏది డబుల్ స్టార్ ట్రిపుల్ స్టార్ అని లేదు, 9కి 9 ఖచ్చితంగా థియరీ క్వశ్చన్స్ చదవాలి. అండ్ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఎందుకంటే ఒక డయాగ్రామ్ వస్తుంది, ఒక 4 థియరీ క్వశ్చన్, ఇంకొక 4 డయాగ్రామ్, కాబట్టి డయాగ్రామ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే రే డయాగ్రాములను మీరు కష్టంగా భావిస్తున్నారో, అర్థం కావట్లేదు అనుకుంటున్నారో, తప్పులు వస్తున్నాయని అనుకుంటున్నారో, రే డయాగ్రామ్ నుంచి తప్పించుకోవడం కోసం మీరు ఏం చేయాలి? యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్లో ఉండే డయాగ్రాములు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాంటి ఇంపార్టెంట్ డయాగ్రామ్ చెప్తా, జాగ్రత్త చూసుకోండి. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద వేరియేషన్స్ ఆఫ్ pH విత్ ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అండ్ H- OH- అయాన్స్. ఈ డయాగ్రామ్ తర్వాత ఇక్కడ 11 ఇక్కడ ఇచ్చాను. జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ H2SO4 అండ్ టెస్టింగ్ హైడ్రోజన్ అనే డయాగ్రామ్. రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ విత్ యాసిడ్స్. ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ 4 డయాగ్రాములు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా FA1కి వస్తే రావచ్చు, లేదా పబ్లిక్కి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ లైట్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లాక్షన్లో నుంచి మనకి 2 4లు, ఒక 2 ఒక 1. 2 1 గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు, లాస్ట్లో మాట్లాడుతాను అది వాటి గురించి ఏం చేస్తాను అనేది. 4ల వరకు చూస్తే రే డయాగ్రామ్స్, కాన్వెక్స్ కాన్కేవ్ రెండు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఈ రే డయాగ్రామ్స్ రావట్లేదు, రే డయాగ్రామ్స్ చూస్తే భయం వేస్తుంది, అవి గీయడం రావట్లేదు, అర్థం కావట్లేదు. సో మేబీ ఈ వారంలోనే మనం ఖచ్చితంగా రే డయాగ్రామ్స్పై వీడియో కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా నీట్గా ఎలా చేయాలో మీకు అర్థమైపోద్ది. అలాగనే చెప్తాను, మీకు అలా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను అని అనిపిస్తేనే నేను చేస్తాను వీడియో, లేదంటే చేయను. కాబట్టి నేను వీడియో చేసానా 100% మీకు అర్థమవుద్ది, చూడాల్సిన అవసరమే లేదు, డౌటే లేదు, బాగా రాస్తారు ఎగ్జామ్లో. అండ్ ఈ లైట్ రిఫ్రాక్షన్లో 9 బాక్సులు ఉంటాయి, రకరకాలుగా అడుగుతాడనమాట. అవి 360 degrees చదవాలి ఇక్కడ కూడా మనం, అంటే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఒక బాక్స్ ఇచ్చి అందులోంచి 4 క్వశ్చన్లు అడుగుతాడు, లేదా ఒక రే డయాగ్రామ్ ఇచ్చి అందులోంచి 4 క్వశ్చన్లు అడుగుతాడు. సో ఆ క్వశ్చన్లోనే ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఫార్ములా ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి బాగా. అలాంటివి ప్రిపేర్ అయితేనే మనకు వస్తుంది అనమాట. అలా బాక్స్ ఇస్తాడు, ఆ బాక్సులు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. అలాగే ఒక బాక్స్ ఇచ్చేసి రే డయాగ్రామ్స్ బాక్స్ అనమాట, మొత్తం అన్నీ ఫిల్ చేసి మధ్య మధ్యలో బ్లాంక్స్ వదిలేస్తాడు, అవి మనం ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయాలన్నా కూడా మనకి రే డయాగ్రామ్స్ రావాలి. అర్థమవుతుందా? అంటే డయాగ్రామ్ పరంగా తప్పించుకున్నా బాక్సుల పరంగా మనం తప్పించుకోలేము, కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. కాబట్టి 9 బాక్సులు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మన యాక్షన్ ప్లాన్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు యాక్షన్ ప్లాను అండ్ ప్రీవియస్ యాక్షన్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇలాగే ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, కానీ చాలా డిఫరెంట్గా ఒక ప్యాసేజ్ రూపంలో లాస్ట్ ఇయర్ పబ్లిక్లో అడిగాడు ఇదే లెసన్ నుంచి. ఏమడిగాడు చూడండి ఒకసారి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం డిపెండ్స్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. An optically denser medium refers to having relatively less speed of light. అంటే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే దాంట్లో ఎప్పుడూ కూడా లైట్ అనేది చాలా స్లోగా ట్రావెల్ అవుతుందన్నమాట. ఓకేనా? వెన్ కంపేర్ టు ఎయిర్, వెన్ కంపేర్ టు గ్లాసు, ఈ రెండిట్లో ఎలా ఉంటుంది? దేంట్లో ఫాస్ట్గా వెళ్తుంది లైట్? ఎయిర్లో ఫాస్ట్గా వెళ్తుంది, గ్లాస్లో స్లోగా ఉంటుంది. అప్పుడు గ్లాస్ ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు ది ఎయిర్ అని చెప్పాలన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ వాక్యూమ్. ఇదిగో వాక్యూమ్ అంటే ఏంటి? స్పేస్, ఎంటీ స్పేస్. మీడియం అంటే ఏదో ఒక సబ్స్టెన్స్ లేదా ఒక మెటీరియల్లోనికి లైట్ ప్రవేశించినప్పుడు దాన్ని మనం మీడియం అంటాం. మనం ప్రవేశించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖాళీ స్పేస్ ఉందండి, ఆ ఖాళీ స్పేస్లో నుంచి లైట్, ఆ ఖాళీ స్పేస్ ఎంటీ స్పేస్నే మనం వాక్యూమ్ అంటాం. లైట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ వాక్యూమ్ అంటే వాక్యూమ్లో ఎంటీ స్పేస్లో లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుద్దంట. అర్థమైందా? సో లైట్ అనేది ఒక ఎంటీ స్పేస్ నుంచి ఏదైనా ఒక మెటీరియల్లోనికి ప్రవేశించినప్పుడు
ఎక్కడున్న ఫాస్ట్ కంటే ఇక్కడ ఫాస్ట్ ఎంత తగ్గింది అని చెప్పేదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అర్థమైందండి. n=c/v అని చెప్తాం మనం ఫార్ములా. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇఫ్ v ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, ఒక మీడియంలో లైట్ యొక్క స్పీడ్ v అని అనుకున్నాం. దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం n, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతంట? n ఈజ్ గివెన్ బై n=c/v. ఇలా ఇచ్చాడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులోంచి ఒక 4 క్వశ్చన్లు వాడేశాడు ఇలాగా. చూడండి ఇక్కడ క్వశ్చన్లు చదువుతున్నాను. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్? మనం ఏం చేయాలి అప్పుడు? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, ఎయిర్ అంటే వాక్యూమే కదా. 3 × 10⁻⁰ ఇది ఇక్కడ ఇచ్చాడు కదా 8 మీటర్/సెకండ్, అదే ఆన్సర్ వస్తుంది ఇక్కడ చేస్తే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n=c/v కదా, దీన్ని చేస్తే కనుక ఖచ్చితంగా ఇది వస్తుంది ఆన్సర్. ఓకేనా, వీలైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కాన్సెప్ట్ వీడియోస్లో, ఇప్పుడు అవ్వదు కాబట్టి. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఎంత అని అడిగాడు ఇందులో నుంచి. కాన్సెప్ట్ లేకపోతే ఆన్సర్ చేయలేం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఉండవు, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ వస్తాయి వాల్యూస్, అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ అనేవి ఉండవు. అండ్ ఆప్టికల్లీ రేరర్ మీడియం మీన్స్ హ్యావింగ్ రిలేటివ్లీ డాష్ స్పీడ్. ఆప్టికల్లీ రేరర్ మీడియంలో లైట్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుద్ది, ఆప్టికల్లీ డెన్సర్ మీడియంలో లైట్ అనేది స్లోగా ట్రావెల్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ ఏం రాయాలి? ఆప్టికల్లీ రేరర్ మీడియం మీన్స్ హ్యావింగ్ రిలేటివ్లీ ఏం రాయాలి? డాష్ స్పీడ్, హై స్పీడ్. ఓకేనా, ఇక్కడ ఎక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట రేరర్ మీడియంలో. ఆప్టికల్లీ రేరర్ మీడియంలో లైట్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుద్ది, ఫాస్టర్ స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. ఓకేనా, అదే ఆప్టికల్లీ డెన్సర్ మీడియంలో స్లోగా ఉంటుంది. లాస్ట్, రవి సెడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అండ్ రాజు సెడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటన్నా? ఒక మీడియం ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకో మీడియం డిక్రీజ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఇన్వర్స్లీ అంటారు. లేదా 2 మీడియంలు ఇంక్రీజ్ అవుతూ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, 2 మీడియంలు డిక్రీజ్ అవుతూ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ రవి చెప్తున్నట్టుగా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏమవుద్ది? ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్గా ఉందనుకోండి, ఎక్కువగా ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుద్ది? తగ్గుద్ది. అదే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుద్ది? పెరుగుద్ది. ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వర్స్లీయే కదా, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది, కాబట్టి ఇన్వర్స్లీ. కాబట్టి రవి చెప్పిందే కరెక్ట్ ఇక్కడ. అర్థమైందా? సో ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మరి బట్టి పట్టేస్తే అవుద్దా? పోనీ అట్లీస్ట్ ఇలాంటి పారాగ్రాఫ్ ఎక్కడైనా ఉందా? కాన్సెప్ట్లోని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాగే మనల్ని అడిగే ప్రమాదం ఉంది. అంటే మీకు మచ్చుక్కి నేను చూపించాను అనమాట ఎలా అడుగుతాడు అంటే. మనం ఏమనుకుంటాం, యాక్షన్ ప్లాన్ ఇచ్చేసాడు, యాక్షన్ ప్లాన్లో చదువుకుంటే సరిపోద్ది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం సాటిస్ఫై చేస్తూ ఉంటాడు FA1కి వీటికి. పబ్లిక్ వచ్చేసరికి మొన్న బొమ్మ చూపించినట్టు చూపిస్తాడు. కాబట్టి ఒకే వేలో మనం వెళ్ళకూడదు. అఫ్కోర్స్ యాక్షన్ ప్లాన్ 100% తూచా తప్పకుండా పాటించాలి. మనం బియాండ్ యాక్షన్ ప్లాన్ కూడా వెళ్ళగలగాలి. అలా వెళ్తేనే మంచి మార్కులు సాధించగలుగుతాము, లేదంటే మీరే చూస్తారు. ఓకేనా, ఇది నాన్న PS సంబంధించి. అండ్ 1లో 2లో ఇంపార్టెంట్ నేను చెప్పలేదు ఇక్కడ. సో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, నాకు ఈరోజు ఒక మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి. గత నెల రోజులుగా నన్ను వార్న్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో నీ యూట్యూబ్ ఛానల్లో నిన్ను నమ్ముకుని కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, అండ్ మేబీ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. వాళ్ళకంటూ నువ్వు స్పెషల్ కంటెంట్ చెయ్యాలి. నెల రోజుల నుంచి మేము కంటిన్యూస్గా వార్న్ చేస్తున్నప్పటికీ నువ్వు చేయట్లేదు. ఆగస్టు 10వ తేదీన నీ లాస్ట్ గడువు. అప్పటిలోపు నువ్వు ఆ స్పెషల్ కాంటెంట్ ఎవరికైతే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఓ 59 రూపీస్ పెట్టి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉన్నాయి కదా నాన్న, జాయిన్ అని ఉంది. మన ఛానల్ పక్కనే జాయిన్ అని ఉంటుంది. ఆ జాయిన్ అయితే అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అనమాట, ఒక 59 రూపీస్. అది ఆల్రెడీ కొంతమంది తీసుకుని ఉన్నారు, కొంతమంది తీసుకోలేదు. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంటెంట్ చేయమని చెప్తున్నారు.
కాబట్టి ఒకవేళ చేయకపోతే ఏంటి, పర్లేదులే అనుకునే ఒక నెల రోజులు వదిలేసాను, కానీ నాకు ఒక ఫైనల్ నోటీస్ రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు చేయకపోతే కనుక యూట్యూబ్ నుంచి వచ్చే స్పెషల్ బెనిఫిట్స్ నీకు రావు, అండ్ అది మానిటైజేషన్పై ఖచ్చితంగా ఎఫర్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు మంచిగా చెప్పారు, చెడేం కాదు. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు నాట్ ఓన్లీ పిఎస్, ఎవ్రీ సబ్జెక్ట్ 1 మార్కులు కానీ 2 మార్కులు కానీ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఒక పీడిఎఫ్ చేస్తాను విత్ ఆన్సర్స్. ఇంకా ఎక్స్ట్రాగా నాట్ ఓన్లీ యాక్షన్ ప్లాన్లో అవి ఇంకా బయటివి కూడా ఇంక్లూడ్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి స్పెషల్గా ఈ కాంటెంట్ ఇస్తాను. అంటే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, ఆ షార్ట్స్లో సంథింగ్ 1 మార్క్స్ గురించి కానీ 2 మార్క్స్ గురించి కానీ చెప్పి ఆ ఏదైతే కమెంట్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేసి దాన్ని పిన్ చేస్తాను, లేదా ఏదో రకంగా మొత్తం మీద డిస్క్రిప్షన్లో కానీ మీకు చెప్తాను. అది ఆ వీడియోలో చెప్తాను ఎలా చేయాలి, మీకు క్వశ్చన్స్ కావాలి అంటే అని చెప్పేసి అలా చెప్తాను. వీడియో జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపు ఉంటుంది షార్ట్. అది ఆ షార్ట్లో మీరు ఏం చేయాలో, లింక్ కావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను మీకు. సో అప్పుడు మీరు ఆ లింక్ త్రూ వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ 1లో 2లో మీకు అన్ని ఆన్సర్లతో సహా వస్తాయి. మీరు అక్కడికక్కడే చదువుకోవచ్చు, లేదంటే చూసి రాసేసుకోవచ్చు. అర్థమైందండి నేను చెప్పేది అందరికీ? సో ఇది అందరికీ రాదు. వీడియో అయితే అందరికీ కనబడుతుంది, కానీ ఓపెన్ చేయాలి అంటే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, తప్పదు. మరి నాకు సబ్స్క్రిప్షన్ వీడియోస్ చేయకపోతే నేను ఏం చేయలేను. రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారా, అందరికీ యాక్సెస్ ఇస్తాను, నాకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. అండ్ కాన్సెప్ట్ వీడియోస్ అంటారా, అవి కూడా అందరికీ యాక్సెస్ ఇస్తాను, నాకు ఏ అభ్యంతరం లేవు. కానీ చెయ్యాలి కాబట్టి బలవంతంగా అట్లీస్ట్ ఆ 1లో 2లో మరి నన్ను నమ్ముకుని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, అట్లీస్ట్ వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఈ హార్డ్ వర్క్ చేసి నేను పెడతాను. సో ఒకవేళ మీకు కూడా కావాలి అని అనుకుంటే 59 రూపీస్ అంటే ఒక సమోసా కొనుక్కుంటే 2 రోజులు అయిపోయిద్ది అంతే. మేబీ మీరు 2 రోజులు టిఫిను, లేదంటే ఎక్స్ట్రాగా మీరు ఇంచుమించుగా రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు మీలో చాలామంది. అసలు 59 రూపీస్ అసలు ఫరాకే పడదు నన్ను అడిగితే. మీ స్టూడెంట్స్కి పెద్ద సమస్య కాదు నన్ను అడిగితే. ఆలోచించండి, ఉపయోగపడుద్ది మనకు అనుకుంటే తీసుకోండి, లేదంటే బలవంతం ఏమీ లేదు. తీసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా చేసి పెడతాను, ఓకేనా? సో అది మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ FA1 ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.